ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ కోదండరాముడిగా కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య దర్శనం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి హనుమంత వాహనం. వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవ సోయగం. స్నపన తిరుమంజన సేవలో కామాక్షి సమేత స్వామివారి వైభవం. టీటీడీ జిఆర్ స్వామి మఠాలను సందర్శించిన ఈవో. జిఆర్ స్వామివార్ల ఆశీస్సులందుకున్న ముద్దాడ రవిచంద్ర. చెన్నై టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ పద్మావతి అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ. ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్న శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. భూత చిలుక వాహనాలపై ఆది దంపతుల విహారం. ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కోదండాన్ని ధరించి శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో చిద్విలాసంగా వేంచేసిన భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీ కోదండ రామస్వామివారిగా భక్త శ్రేష్ఠుడైన హనుమంతుల వారిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన శుక్రవారం స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ కోదండరాముని దివ్య రూపంలో హనుమంత వాహనంపై కొలువుదీర్చి హారతులందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాననింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారి శోభాయమాన దర్శనం తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి నగరంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన శుక్రవారం ఉదయం వ్యాఘ్ర వాహన సేవ జరిగింది. ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు వ్యాఘ్ర వాహనం ఘనంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతుల ఉత్సవమూర్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ సోమస్కందమూర్తి అలంకరణలో వ్యాఘ్ర వాహనంపై పల్లకీపై కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర వీధుల్లో స్వామివారి వ్యాఘ్ర వాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి శుక్రవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ వివిధ రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవాలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా తిరుమలలోని పెద్దజేరు మఠంకు చేరుకున్న టీటీడీ ఈవోకు మఠం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్దజేరు మఠంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీ శెట్టగోప రామానుజ పెద్దజేరు స్వామివారి ఆశీస్సులను పొందారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని ఈవో ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. తరువాత శ్రీవారి ఆలయ పడమర మాడవీధిలోని టీటీడీ చిన్నజేరు మఠంకు చేరుకున్నారు. అక్కడ శ్రీ గోవింద రామానుజ చిన్నజేరు స్వామివారి ఆశీస్సులను పొందారు. చెన్నై మహానగరం జీఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆశ్రిత కల్పవల్లి అమ్మ శ్రీ పద్మావతి దేవికి సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. విశేష పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి శోభిత దివ్య తిరువాభరణాలతో అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో సూర్యప్రభ వాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. ఆపై పండితులు వేద పఠనం చేయగా అర్చకులు అమ్మవారికి సహస్ర నామార్చన జరిపి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి భూతవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి చిలుక వాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో భూతవాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి చిలుక వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడ చక్కగా జరిగాయి. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలోని యాగమండపంలో యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి నందివాహనంపై ఆసీనులను చేశారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తెచ్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, పరమ పవిత్ర శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ రాజగోపురం వద్ద ముందుగా పట్టు వస్త్రాలకు పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఆది దంపతుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి రావణ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల కోలాహలం, కళా సాంస్కృతిక సంబరాలు, మిన్నంటే మహాదేవుని నామస్మరణలు, శివశక్తుల విన్యాసాలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో భ్రమరాంబ మల్లికార్జునుల రావణ బ్రహ్మ వాహన సేవ కనుల పండుగ సాగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నయనానందకరంగా జరిగింది. మైదానంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ ఆభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి వేంచెపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమ కైంకర్యాలతో సేవించి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ జరిపారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని శివకామ సుందరిదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం ఆది దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఏనుగు వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో వాహన సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని అతి పురాతన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పెరుమాళ్ జ్ఞాన ప్రదాతగా కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వాసుదేవ పెరుమాళ్కు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై గరుడ వాహనంపై శ్రీ వాసుదేవ పెరుమాళ్ దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. అలాగే వేదికపై సర్వశోభిత అలంకరణలో కొలువుదేరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువుదీరిన అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లి సకల లోకానికి పోషణ శక్తిని ప్రసాదించే అన్నపూర్ణేశ్వరి రూపంలో దివ్యాలంకరణలు వేంచేసి పూజలందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ మొగిలీశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆలయ ప్రాంగణంలో ముందుగా విఘ్నేశ్వర ఆరాధన, అంకురార్పణ, ధ్వజారోహణం జరిగాయి. ఆపై గ్రామ వీధుల్లో విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. మూషిక వాహనంపై వినాయక స్వామివారిని వేంచేపు చేసి భక్తుల సంబరాలు, మేళ తాళాల నడుమ వీధి ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.
నెల్లూరు పట్టణం శివనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నగరంలోని మూలాపేటలో వేంచేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు పురుషామృగ వాహన సేవను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో పురుషామృగ వాహనంపై ఆశీర్వలను గావించి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం శివనామ స్మరణలు మేళతాళాల నడుమ శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారికి పురుషామృగ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచారాధన జరిపారు. ఆపై అమ్మవారికి వేదోక్తంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం మహా నివేదనలు మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా లింగాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి శివ పంచాయతన అభయాంజనేయ స్వామి నవగ్రహ సంకష్ట గణపతి సంతాన నాగేంద్రుడు ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శివమాల దీక్ష స్వీకరించిన శివస్వాములు ఆలయంలో శివపార్వతులకు మండల పూజ పడి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువతీర్చి అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడు గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడు ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. అనంతపురంలోని మొదటి రోడ్డులో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి శేషవాహన సేవ భక్త శోభితంగా సాగింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పెండ్లి కుమార పెండ్లి కుమార్తెలుగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై గంగా దుర్గా సమేత శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా పెండ్లి కుమారుని అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. ఇక ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి జరిగే రథోత్సవం కోసం రథ చక్రాలకు పూజలు నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,435 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,28,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.